అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం అమ్మా. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ అసలు లలిత సహస్రనామం అంటేనే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టమైంది, చాలా పవర్ఫుల్ అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అసలు లలిత సహస్రనామం అంటే ఏంటమ్మా? లలిత సహస్రనామం అంటే ఇది ఒక తంత్ర విద్య, మంత్ర విద్య, యంత్ర విద్య, రహస్య సహస్రనామాలు ఇవి. లలిత సహస్రనామాలు కాదు, లలిత రహస్య సహస్రనామాలు. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉంది, వాటికి రహస్య సహస్రనామం అనే పేరు లేదు. ఎందుకు దీనికి మాత్రమే రహస్య సహస్రనామం అంటే రహస్యంగా ఉంది, రహస్యంగా చదవాలనా అనే డౌట్ వస్తుంది కొంతమందికి. రహస్య సహస్రనామాలు అంటే దీనిలో నిగూఢంగా మంత్రాలు ఉన్నాయి, అమ్మవారి యొక్క శక్తి నిగూఢంగా ఉంది, దీనిలో యంత్ర శక్తి ఉంది, మంత్ర శక్తి ఉంది, తంత్ర శక్తి ఉంది. దానికి దీని రహస్యం అన్నారు. ఇప్పుడు పారాయణం అందరూ దీనికి ఒక అనుష్టుప్ ఉంది, అనుష్టుప్ ఛందస్సు అంటారు. లలిత సహస్రనామం అనుష్టుప్ ఛందస్సులోనే చదవాలి అంటారు. ఇప్పుడు కొంతమంది మామూలుగా చదువుతున్నారు, పారాయణాలు చేస్తున్నారు, అది ఎవరో రీతి. కానీ అనుష్టుప్ ఛందస్సులోనే పారాయణం చేయాలి అనేది ఉంటుందన్నమాట. లలిత సహస్రనామం ఒక్కొక్క నామానికి 2 లైన్స్ ఉంటాయి, 32 అక్షరాలు ఉంటాయి. ఈ 32 అక్షరాలని సగంగా విభజన చేస్తే 16 అక్షరాలు. ప్రతి శ్లోకము 16 అక్షరంతో ఉంటుంది. శ్లోకానికి 2 లైన్లు 32, పూర్తి శ్లోకం 32 అక్షరాలు, ఒక్కొక్క లైన్ వచ్చేసి 16 అక్షరాలతో ఉంటుంది. ఈ 16 అక్షరాలు 16 మాత్రలు అంటారు. మరి వీటిని 8 మాత్రలుగా విభజిస్తాం, 4 మాత్రలుగా విభజిస్తాం. ఇలా ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సులోనే చదవాలి దీన్ని. ఎలా అంటే అలా చదవకూడదు. అంటే ఇప్పుడు జనాలకి ఏమైపోతుంది అంటే, పారాయణం చేసే వాళ్ళకి, చదివే వాళ్ళకి కూడా అంటే చదవకూడదు అంటే అసలు చదవకూడదా అని అంటున్నారు. చదవద్దు అని అంటున్నాము అని అంటే నేర్చుకొని చదవండి. నేర్చుకునేంతవరకు మనసులోనే చదువుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లలిత సహస్రనామం అనేది ఒక మంత్రము, ఒక యంత్రం, ఒక తంత్రం అన్నప్పుడు ఆ సౌండ్ బయటికి వచ్చినప్పుడు ఆ సౌండ్ కరెక్ట్గా లేకపోతే దానికి వ్యతిరేక ఫలితమే ఉంటుంది. చెప్పాలంటే ఒక శాస్త్రవేత్త కూడా లలిత సహస్రనామాన్ని అంతటిని ఒక సౌండ్ రూపంలో క్రియేట్ చేశారనమాట. ఒక ఎక్విప్మెంట్ పెట్టి ఈ సౌండ్ ఏ ఆకారాన్ని పుంజుకుంటుందో చూద్దాము అని. లలిత సహస్రనామం అంతా అక్కడ విన్న తర్వాత, ఆ సౌండ్ అయిన తర్వాత శ్రీచక్ర యంత్రం ఆవిర్భవించింది ఆ సౌండ్కి. నిజంగా ఒక విషయం మాట్లాడాలి అంటే ప్రతి మాట, ప్రతి సౌండ్ ఒక ఆకారాన్ని తీసుకుంటుంది. ఏదైనా మనం మాట్లాడేది, ఏ సౌండ్ అయినా కానీ. అందుకే పాజిటివ్గానే మాట్లాడాలి అంటారు, నెగిటివ్ మాట్లాడకూడదు అంటారు. మనం ఒక్కసారి ఈ విశ్వంలోకి ఒక సౌండ్ వదిలినామా అది ఖచ్చితంగా ఒక ఆకారాన్ని తీసుకుంటుంది, ఒక మాట. అందుకే మంత్రానికి అంత శక్తి, స్తోత్రానికి అంత శక్తి. ఎందుకు మంత్రాలకు అంత శక్తి అని అంటే ఆ సౌండ్. అందుకే బయటికి చదవకూడదు అంటారు, బీజాక్షరాలు అయితే బయటికి చదవకూడదు అంటారు. ఎప్పుడైతే ఈ లలిత సహస్రనామాన్ని అంతటిని ఒక సౌండ్ రూపంలో ఆయన క్రియేట్ చేసిన తర్వాత అది శ్రీచక్ర ఆకారం వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు చదివే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, తప్పు చదివితే శ్రీచక్ర ఆకారం వస్తుందా? రాదు కదా. లలిత సహస్రనామం ఉచ్చారణ దోషం ఉంటే శ్రీచక్ర ఆకారం ఎలా వస్తుంది? ఇప్పుడు ఫస్ట్ మనకి అమ్మవారు ఉద్భవించినప్పుడు ఒక జ్యోతి స్వరూపం ఉద్భవించింది, దాని తర్వాత యంత్రం, దాని తర్వాత అమ్మవారి యొక్క మూర్తి. ఇప్పుడు ఒక సాధకురాలు కానీ, ఒక సాధకుడు కానీ, ఒక గృహస్థుడు కానీ లలిత సహస్రనామం పారాయణం చేసేటప్పుడు నీ ముందు అమ్మవారు వచ్చి కూర్చుంటుంది. దాంట్లో నో డౌట్, నువ్వు డౌట్ పడే అవసరం లేదు. నువ్వు లలిత సహస్రనామం పారాయణం చేస్తున్నావు అంటే నీ ముందు అమ్మవారు ఉంది, నీ చుట్టూ శ్రీచక్రం యొక్క శక్తి ఉంటుంది. ఆ శక్తిని నువ్వు ఎలా ఉద్భవిస్తావు, ఎలా క్రియేట్ చేస్తావు, ఎలా ఉత్పత్తి చేస్తావు అనేది నువ్వు చదివేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు సరిగ్గా చదవకపోతే ఆ శక్తి ఏం చేస్తుంది? విపరీత ఫలితాలే ఇస్తుంది. స్టార్టింగ్లో ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏం చెప్తానంటే, తప్పులు చదవకూడదా, అసలుకే చదవకూడదా అంటారు. ఇప్పుడు చిన్న పిల్లలు వచ్చి రాని మాటలు మాట్లాడతారు, ముద్దుగా ఉంటాయి. అమ్మ నాన్న బంధువులు కూడా అబ్బా భలే ముద్దుగా మాట్లాడతాడు, వచ్చి రాని మాటలు, తప్పులే మాట్లాడతారు, అవి ముద్దుగా ఉంటాయి. కొంచెం పెద్దగా అయిన తర్వాత అలా మాట్లాడితే తల్లిదండ్రులు ఊరికే ఉంటారా? ఊరికే ఉండరు కదా. ఇక్కడ ఏమైపోయిందంటే ఎలా చదివినా అమ్మ క్షమించేస్తుంది,
అమ్మ కాబట్టి క్షమిస్తుంది. కానీ నీ వంతుకు నువ్వు ఏ రోజు ఒక రోజు తెలుసుకోవాలి కదా, నేను కరెక్ట్‌గా చదవాలి అని. అవును. ప్రతి టైము నేను తప్పులే చదువుతాను అనుకోని అమ్మ క్షమిస్తుంది అని నువ్వు తప్పులే చదివితే ఎంతవరకు కరెక్ట్? అవునవును. కరెక్ట్ కాదు కదా! అవునవును. నేర్చుకునేంత వరకు ఒక లిమిట్ ఒక అనేది లిమిట్ ఉంటుంది. దేనికి ఇప్పుడు నీకు బాగా చదువొస్తుంది. నీకు అవగాహన ఉంది. నువ్వు తెలుసుకోగలవు. నువ్వు ప్రతిదీ ఏది కరెక్ట్, ఏది తప్పు అని నీకు నిర్ధారించుకునే శక్తి ఉంది. అలాంటప్పుడు నేను నాకు నచ్చినట్టుగానే చదువుతాననడం ఎంతవరకు కరెక్ట్? హ్మ్. అంతే. అంతే కదా! ఇప్పుడు అమ్మవారు క్షమిస్తుంది. ఆమె దయాగుణము, దయాపరాలు ఎంతవరకు క్షమిస్తుంది? ఏదో ఒక రోజు లాగిపెట్టి కొడుతుంది. నువ్వు తెలుసుకోవాలి అని. అంతే కదా! ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం కరెక్ట్‌గా చదవాలి. కరెక్ట్‌గా పారాయణం చేయాలి. రానంత వరకు మనసులో చదవండి. వినండి బాగా. పెద్ద పెద్ద ప్రవచనకర్తలు చెప్పారు. వాళ్ళది ప్లే చేసుకొని వినండి. వింటూ నేర్చుకోండి. బాగా నేర్చుకున్న తర్వాత ఇక్కడ దీక్షలు, పారాయణాలు పెట్టుకోవాలి. అమ్మ ఇంకొకటి, అసలు లలితా సహస్రనామం పారాయణం అసలు ఎప్పుడు చేయాలి? చెప్తానమ్మా. ఇప్పుడు బాగా నేర్చుకున్నంత వరకు ఏ పారాయణం వద్దు, ఏ దీక్ష వద్దనే చెప్తా నేను. మీకు బాగా వస్తుంది. మీరు పారాయణం చేయాలి. మీరు సామూహికంగా పారాయణం చేస్తున్నారా, లేదా మీరు ఒక్కరే పారాయణం చేస్తున్నారా అనేది అది మీకు తెలుస్తుంది. సామూహికంగా పారాయణం చేసి అంటే 10 మందిని ఇంటికి పిలిచి పారాయణం పెట్టుకుంటారు, లేదా 10 మంది దేవాలయాల్లో పారాయణం పెట్టుకుంటారు. దానికి ఒక నియమం ఉంటుంది. దేవాలయంలో పారాయణానికి ఒక నియమం ఉంటుంది. ఇంట్లో పెట్టుకునే పారాయణంకి ఒక నియమం ఉంటుంది. మనం ఒకటే చేసే పారాయణానికి ఒక నియమం ఉంటుంది. ఇప్పుడు ఇంటికి పిలిచి 10 మంది ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి నువ్వు పారాయణం చేస్తున్నావు అంటే అమ్మవారికి తగిన నైవేద్యము, తర్వాత వచ్చిన వాళ్ళకి తాంబూలాలు ఇవన్నీ ఇచ్చుకోవాలి. ఆ రోజు నువ్వు ఎవరితోనూ పోట్లాడకూడదు, తిట్టకూడదు, గొడవ పడకూడదు, భూషయనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మాంసాహారం తినకూడదు. ఇవన్నీ నియమాలు. నువ్వు ఒకటే చేస్తున్నావు ఇంట్లో, ఖచ్చితంగా పానకము, వడపప్పు, పెరుగన్నము, అన్నంతో చేసిన నైవేద్యాలు పెట్టుకొని చేయాలి. ఇక్కడ ఏమైపోతుంది అనంటే లలిత సహస్రనామం పారాయణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఉదయం 6 గంటల లోపే చేసేయాలి. పారాయణం చేసిన తర్వాత సూర్యుడిని పోయి దర్శించుకోవాలి. ఎందుకంటే మనం చెప్తాం అమ్మవారి యొక్క కళ్ళు సూర్యచంద్రులు, అమ్మవారి యొక్క చెవులు సూర్యచంద్రులు, అమ్మవారి యొక్క స్తనాలు సూర్యచంద్రులు, అమ్మవారు ఈ చంద్రమండలాన్ని సూర్యమండలాన్ని పాలిస్తుంది. అమ్మవారు ఎలా సహస్ర సూర్యకాంతితో ఉంటుంది అని మనం భావిస్తాం. అలాంటప్పుడు లలిత సహస్రనామం సూర్యోదయానికి ముందే మనం పారాయణం చేసి సూర్యుడి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల మీకు ఎక్కువ ఫలితం ఉంటుంది. తర్వాత సూర్యాస్తమయం తర్వాత పారాయణం చేయాలి. మధ్యలో నాకు టైం దొరికిందండి నేను పారాయణం చేస్తాను అంటే అలా చేయకూడదు. నియమంగా పారాయణం చేసేవాళ్ళు మెయిన్గా. ఇంకా ఇంట్లో దానికి తగ్గట్టుగా ప్రసాదం పెట్టాలి. ఏదైనా ఒక పారాయణం చేస్తున్నాము అంటే మనం అక్కడ ఒక శక్తిని ఉత్పత్తి చేస్తున్నాం. ఆ శక్తిని ఉత్పత్తి చేసినప్పుడు దానికి తగ్గట్టుగా మనం నైవేద్యము, నియమాలు అనేవి పాటించాలి. లేదండి మేము పారాయణం చేసినాం, మేము నైవేద్యం ఏం పెట్టలేదు, మేము నియమాలు ఏం పాటించలేదు అని అంటే కొంచెం ప్రతికూలంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలు శక్తినే మనం భరించలేము. అలాంటిది ఇప్పుడు మామూలుగా వోల్టేజ్ ఎక్కువైతేనే మనం భరించలేం. కరెంట్లో తెచ్చి ట్రాన్స్ఫార్మర్ని తెచ్చి పెట్టుకున్న తర్వాత అది ఎలా ఉంటది? అవునా కదా? అందుకు దీంట్లో భయపడాల్సిన విషయం అయితే ఏం లేదు. అయ్యో ఏమైపోతుందో ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారు, లలిత సహస్రనామం పారాయణం ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో భార్యాభర్తలకు కూడా గొడవలు వస్తున్నాయి అనే విషయం నేను వింటున్నాను. అమ్మ, భార్యాభర్తకి గొడవలు వస్తున్నాయి అని అంటే మీరు ఆ శక్తిని ఉత్పత్తి చేసి దానికి తగ్గట్టుగా నియమాలు పాటించకపోవడం వల్ల గొడవలు వస్తున్నాయి. లలిత సహస్రనామం చేయడం వల్ల మీకు గొడవలు రావట్లేదు. ఇప్పుడు ఇంట్లో మీరు లలిత సహస్రనామం చేయాలనుకున్న రోజు ఇంట్లో మీ వారితో దీపం పెట్టించండి. మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆయనతో అభిషేకం చేయించండి. దాని తర్వాత మీరు లలిత సహస్రనామం యొక్క పారాయణం చేయండి. అంతే కదా. ఇప్పుడు భర్త ఎప్పుడైతే కొంచెం దైవికంగా లేనప్పుడు ఆయనలో అసుర లక్షణాలు ఉంటాయి. మీరు పూర్తిగా ఇట్లా దైవికంగా వచ్చినప్పుడు ఈ దైవిక లక్షణాలకి అసుర లక్షణాలకి ఏమైతుంది? యుద్ధమే జరుగుతుంది. కామన్గా ఇది జరిగేది. లలిత సహస్రనామం చదవడం వల్ల గొడవలు జరుగుతాయి అనేది అపోహ. దానికి తగ్గట్టుగా నియమాలు పాటించకపోవడం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయనేది వాస్తవం. ఓకే, దాన్ని కరెక్ట్గా తెలుసుకొని పాటిస్తే మనకి ఇటువంటి వ్యతిరేక ఇబ్బందులు ఉండవు. గొడవలు అనేటివి, చికాకులు, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఇలాంటివి ఏవి ఉండవు. ఎందుకంటే లలిత సహస్రనామం అనేది మనలో ఉన్న శక్తిని ఎంకరేజ్ చేస్తుంది. స్త్రీ శక్తి ఉత్పత్తి అయినప్పుడు
అక్కడ పురుష శక్తి కూడా ఉండాలి కదా. అంటే ఆ శివుడి యొక్క శక్తి కూడా ఉండాలి కదా. శివుడు ఎవరు? నీ భర్త. నువ్వు పారాయణం చేసే రోజు నీ భర్తతో ఇంట్లో దీపం పెట్టించడము, నీ భర్తతో ఇంట్లో శివుడికి అభిషేకం చేపించడము, లేదా మీ ఇద్దరు కలిసి పారాయణం చేయడము. లేదు ఇవేవి కుదరవు, మాంసాహారం తినకూడదు, భూసైనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి, గొడవలు పడకూడదు, ఈ ఈ నియమాలన్నా పాటించాలి. ఏ నియమము లేకోకున్నట్టు లలిత సహస్రనామం పారాయణ చేస్తే ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. అక్కడ అంత శక్తి ఉంది దానిలో. ఆషామాషి విషయం కాదు లలిత సహస్రనామం అంటే. ఆ శ్రీ విద్యకి మొదటి మెట్టు లలిత సహస్రనామం. అలాంటి నువ్వు సహస్రనామాన్ని నువ్వు నార్మల్గా నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను అంటే ఇబ్బందికరమైన వాతావరణమే వస్తుంది కదా. నియమాలు ఖచ్చితంగా ఉండాలి, నియమాలు పాటించాలి. ప్రతి శుక్రవారం అని చేసుకోవచ్చు, ప్రతి మంగళవారం చేసుకోవచ్చు. కొంతమంది 40 రోజులు దీక్షగా చేసుకుంటారు, కొంతమంది 6 నెలలు దీక్షగా చేసుకుంటారు. భార్యాభర్తకి బ్రహ్మచర్యం అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళకే. భార్యాభర్త ఖచ్చితంగా బ్రహ్మచర్యం ఉండాలని అయితే ఏం లేదు. కానీ మాంసాహారం తినకూడదు, భూషయనం, ఇవన్నీ ఈ అబద్ధాలు చెప్పకూడదు, గొడవలు పడకూడదు. మెయిన్గా ఏ పారాయణము, ఏ దీక్ష ఏది చేసినా కూడా మనసు మంచిగా ఉండాలి. మనసు మంచిగా లేక నువ్వు ఎన్ని చేసినా కూడా ఏం ప్రయోజనం లేదు. ఇంకా అమ్మవారితో అసలే ఆటలాడద్దు. నీ మనసు నిండా ఏవేవో పెట్టేసుకొని నేను అమ్మవారిని మొక్కుతాను, నేను అమ్మవారి పాదాలను పట్టుకున్నాను అంటే కుదరదు. ఆమె అంత ఈజీగా ఉండదు విషయం. అందుకు ఈ నియమాలన్నీ పాటిస్తూ పారాయణం చేసుకుంటే చాలా మంచిది. ఓకే. ఓకే. ఇంకేం నియమాలు ఉంటాయమ్మా? మంగళవారం, శుక్రవారము ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టుకోకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఇంకా ఇంకేమైనా ఉంటాయా ఇదే విధంగా? ఇంకా ఏం లేదు మా, మనకి స్పెషల్ డేస్ వస్తాయి. అష్టమి అని, పౌర్ణమి అని, ఇంకా దాని తర్వాత నవరాత్రులని, ఇలా మనకి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు కూడా నియమంగా లలిత సహస్రనామం పారాయణం చేసుకోవడం వల్ల మంచిది. మంచి ఫలితం ఉంటుంది. మనం అమ్మవారి యొక్క శక్తిని మనం ఉత్పత్తి చేస్తే ఆ శక్తిని మనలో నిలుపుకుంటున్నాము. అమ్మవారి యొక్క అనుగ్రహం లేనిదే నువ్వు లలిత సహస్రనామం గురించి వినవు, తెలుసుకోవు, పారాయణం చేయవు. అలాంటిది నువ్వు కరెక్ట్గా చేస్తే ఇంకా మంచిది కదా. అవునవును. అంతే కదా. ఒక సాధకుడు కరెక్ట్గా ఒక మంచి వేలో వెళ్తే అమ్మవారి యొక్క నిదర్శనము, అనుగ్రహము, దయ, కృపా కటాక్షాలకు అన్నిటికీ మనం పాత్రలు కాగలం. అమ్మ ఇంకొకటి, ఇది ఓన్లీ మహిళలు మాత్రమే చేయాలా పారాయణం, లేదా మగవారు కూడా చేయొచ్చా? ఎవరైనా చేయొచ్చమ్మా. బాగా వచ్చి ఉచ్చారణ దోషం లేదు అంటే, బాగా వచ్చిన వాళ్ళకు కూడా ఉచ్చారణ దోషం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కరెక్ట్గా చదవాలి, ఎక్కువ తప్పులు లేకోకున్నట్టు చూసుకోవాలి. పొరపాట్లు జరుగుతాయి. ఎప్పుడైతే మనం లలిత సహస్రనామం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఉచ్చారణ దోషం శ్లోకం చెప్పుకోవాలి. లేదు ఉమాయ నమః 11 సార్లు అనుకున్నా కూడా ఆ ఉచ్చారణ చేసిన దోషం ఏదైతే ఉంటుందో అది పోతుంది. మగవారు చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, పెద్దలు చేయొచ్చు. కానీ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. అమ్మ ఇందాక మీరు చెప్పేటప్పుడు అసలు లలిత సహస్రనామం అనేది ఏంటి అనేది చెప్పారు కదా, అసలు ఇది ఎవరు ఉపదేశించారు? ముందుగా చెప్పాలంటే హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి చెప్పారు. ఇది ముందు మనం ఏదైనా పారాయణం చేసేటప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మంత్రం ఉంటుంది, స్తోత్రం. లలిత సహస్రనామం తెలుసుకున్నాం. ఎవరి గురించి పారాయణం చేస్తున్నాం? ఎవరు? అమ్మవారు. దేని గురించి పారాయణం చేస్తున్నాం? అమ్మవారి యొక్క శక్తి. ఏముంది దీంట్లో? శ్రీచక్రం యొక్క శక్తి అంటే యంత్ర మంత్ర తంత్ర స్వరూపం, మూర్తి. అమ్మవారిని ఈ శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే ఒక్కొక్కటి అమ్మవారి గురించి వివరిస్తూ వస్తాయన్నమాట. అమ్మవారు ఎలా ఉంది అని చెప్తున్నాయి. ఆ భావన మనం కూడా చేయాలి. ఊరికేదో నమ్మక వస్తు చదివేస్తున్నామంటే చదివేస్తున్నాం, మేము నేర్చేసుకున్నాం చదివేస్తున్నాం, మాకు వస్తుంది చదువుతున్నాము, అందరూ చదువుతున్నారు మేము చదువుతున్నాము, ఓ పారణ, ఇలా కాదు. మనం దేని గురించి చదువుతున్నాము, ఎవరి గురించి చదువుతున్నాము, ఎవరిని మన మనసులో నిలుపుకోవాలి, ఎవరిని మనం ధ్యానం చేయాలి, అసలు ఈ శక్తి అంతా ఎవరి గురించి చెప్పబడింది అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకొని పారాయణం చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి, నియమాలన్నీ పాటిస్తూ. అమ్మ ఇది దీక్ష అంటే అందులో ఏముంటుంది? అసలు దీక్ష ఏ విధంగా చేస్తారు? అంటే కొంతమంది కామ్యం పరంగా దీక్ష చేస్తారు. వాళ్ళకి ఏదైనా కోరిక ఉంటుంది. కోరిక ఉండడం వల్ల 40 రోజులు దీక్ష పెట్టుకుంటారు, 6 నెలలు దీక్ష పెట్టుకుంటారు. అది సంతానం కోసం కానీ, పెళ్లి కోసం కానీ, జాబ్, ఉద్యోగం, విద్య, ఏదైనా సరే
దీక్షగా పెట్టుకొని ఇన్ని రోజుల్ని చేస్తారు. వాళ్ళ కామ్యం కూడా నెరవేరుతుంది. నియమాలన్నీ పాటిస్తూ దీక్ష చేయడం వల్ల. దీక్ష అంటే ఏం లేదు దాంట్లో మనం ఏం చెప్తాము, మాంసాహారం కంప్లీట్‌గా వదిలేయాలి. అంటే ఆ ఓకే. దీక్ష టైంలో భూషయనము లేదా ఏకభుక్తం ఉంటారు. అది లేని వాళ్ళు తింటారు ఓకే. లైట్‌గా. ఇంకా బ్రహ్మచర్యము. ఇవే చెప్తాం. ఈ నియమాలు పాటిస్తూ సూర్యోదయానికి మునుపు గాని, సూర్యాస్తమయం తర్వాత గాని చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ అంటే సమయపాలన అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ టైంకి అయితే స్టార్ట్ చేస్తారో ఆ టైంకే స్టార్ట్ చేయాలి ప్రతిరోజు. లేదండి మేము ఇవాళ పొద్దున చేసాం, రేపు ఈవినింగ్ చేస్తాము, అలా ఉండకూడదు. మీరు ఈవినింగా, మార్నింగా అనేది ముందే డిసైడ్ అవ్వాలి. మాకు ఏ టైం అయితే మేము చేసుకోగలము అని. మీరు మార్నింగ్ డిసైడ్ అయితే మార్నింగే చేయాలి. దీక్ష కంప్లీట్ అయ్యే రోజులంతా. మీరు టైమింగ్స్ ఓకే చేంజ్ చేయడానికి ఉండదు. ఆహా! టైమింగ్ అసలు చేంజ్ చేయకూడదు. సమయ పాలన చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దీక్ష అంటే ఏమైపోతుంది అంటే ఏదో మనం అమ్మవారి కోసమో, మన కోసం అనే విషయం పక్కన పెడితే ఒక డిసిప్లిన్. అవును. దీక్ష అనేది ఏం చేపిస్తుంది మనకి నేర్పిస్తుంది అంటే క్రమశిక్షణ. డిసిప్లిన్‌ని నేర్పిస్తుంది. ఇంకొకటి ప్రతి ఒక్క దీక్ష చేసే వాళ్ళు తెలుసుకోవాల్సింది అంటే ఇప్పుడు మాలలు వేసుకొని దీక్ష చేస్తారు. ఇంట్లో ఇట్లా దీక్షలు తీసుకుంటారు. దీక్ష టైంలో మీరు ఎలా అయితే ఉంటారో, దీక్ష తర్వాత కూడా మీరు అలా ఉంటే ఆ దీక్ష చేసిన ఫలితం వస్తుంది. అంటే ఏంటి బ్రహ్మచర్యం ఇది కాదు. మనం ఎవరితోనూ గొడవ పడం. అబద్ధాలు చెప్పం. ఒకరి గురించి ఆలోచన చేయం. ఇవన్నీ దీక్ష టైంలో ఉంటాం. దీక్ష అయిపోయిన వెంటనే నువ్వు పక్కనోడిని పోయి తిట్టినావు, పక్కనోడితో గొడవ పడినావు, ఏదో నువ్వు అధర్మంగా ఉన్నావు, ఏం ప్రయోజనం వస్తుంది? అవును. రాదు. ఈ దీక్ష అనేది ఎందుకు చెప్పారంటే ఈ 40 రోజులు నువ్వు ఎలా అయితే ఉంటావో, ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత కూడా నువ్వు అలా ఉండగలగాలి. అలా ఉండగలిగితేనే నీ దీక్షకి ఫలితం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు దీక్ష చేసేవాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. లేదండి మేము 40 రోజులు చాలా బాగున్నాము. 41 రోజే మేము పోయి మాంసాహారం తిన్నాము. లేదంటే ఇంకొకరిని తిట్టినాము, ఇంకొకరితో గొడవ పడినాము, ఇంకొకరిని ఏదో అన్నాము, ఇంకొకరిని హింసించినాము అంటే అసలు ప్రయోజనం లేదు దీక్ష చేసి. ఒక దీక్ష మనం చేస్తున్నాము, ఒక దీక్షకు మనం పూనుకున్నామంటే మనల్ని మార్చుకోవడమే దీక్ష. మనల్ని మార్చుకుంటూ మనం అమ్మవారికి గాని, అయ్యవారికి గాని దగ్గర కావడమే దీక్ష. దీక్ష వెనుకున్న కాన్సెప్టే ఇది. క్రమశిక్షణ అనేది ఉండాలి అని క్రమశిక్షణ, చెప్పేసి. మార్పు మారాలి. మన మనసు మారాలి, మనం మారాలి. మనం దేవి యొక్క సాయుధ్యం గాని, శివ సాయుధ్యం గాని పొందాలి అంటే కంటిన్యూ మార్పు అనేది ఇంపార్టెంట్. అవునవును. నువ్వు తాత్కాలికమైన మార్పు కాదు నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది. పర్మనెంట్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవునా కదా? అవునవును. ఆ పర్మనెంట్ చేంజ్‌ని తీసుకొని రావాలి నువ్వు చేసిన దీక్ష. అమ్మ ఎప్పుడైనా దీక్ష తీసుకోవాలి అని అంటే ఎవరైనా వాళ్ళకి సొంతంగా తీసుకోవచ్చా, లేదా ఎవరైనా కలిసి గురువులని వాళ్ళ గైడెన్స్ కింద చేయాలా? గురువు గైడెన్స్‌తో చేస్తే చాలా మంచిది. ఇంకా లేదు గురువులు లేరు అనుకున్నప్పుడు మీ ఇంట్లో పెద్దలు లేదా మీకు తెలిసి ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అని, నియమాలు ఏంటి అని. దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఓకే. ఉంటే చాలా బెటర్. ఒకవేళ ఉంటే చాలా లేకపోయినా కూడా మంచిది. పూర్తిగా తెలుసుకొని అందులో పూర్తిగా దిగితే మంచిది. తెలుసుకొని దిగి చేస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఏంటి అంటే మేము 40 రోజులు దీక్ష, 6 నెలలు దీక్ష పెట్టుకున్నామంటే మీరు దీక్ష టైంలో ఏదైతే వదిలేసింటారో దాన్ని కంటిన్యూగా వదిలేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్తుంటారు. దీక్ష టైంలో అబద్ధాలు మానేస్తారు. పూర్తిగా అబద్ధాలు మానేయండి. లేదా మీకు కోపం ఎక్కువ ఉంటుంది. దీక్ష చేసినప్పుడు ఆ కోపాన్ని అణిచిపెట్టుకొని ఉంటారు. అణిచిపెట్టుకోవద్దు. నిర్మూలించు. టైం పడుతుంది కానీ ట్రై చేయాలి. దీక్ష టైంలో ఎలా అయితే ఉంటామో అలా నార్మల్ ఆల్టర్నేటివ్ డేస్ కూడా అలా ఉండడానికి మనం ట్రై చేయాలి. ఖచ్చితంగా. ప్రయత్నం అనేది చేస్తే ఫలితం భగవంతుడు ఖచ్చితంగా ఇస్తాడు. అమ్మ, లలితా సహస్రనామం కష్టకాలంలో ఎటువంటి దారి చూపిస్తుందమ్మా? అంటే అసలు ఎటువంటి ఫలితాలు వస్తాయి పారాయణం చేయడం వల్ల? ఇక్కడ ఫలితము అనేది పక్కన పెడితే అమ్మవారు ఏమి ఇవ్వదు అని నేను అంటాను. అన్నీ ఇస్తుంది. అంటే చెప్తాం మనం మామూలుగా శ్రీ విద్యలో ఏం చెప్తామంటే ఇహలోక సుఖము, పరలోక మోక్షము 2 లభిస్తాయి అని. శ్రీ విద్యకి మొదటి మెట్టు లలిత సహస్రనామం. లలిత సహస్రనామం కంటే మేలైనది సౌందర్య లహరి. అంటే ఇట్లా భేదాలు చెప్పకూడదు మామూలుగా, అంటే ఇంకా గొప్పది సౌందర్య లహరి. ఇది మొదటి మెట్టు. అలాంటి లలిత సహస్రనామ పారాయణం చేయడం వల్ల ఏమి రాదు, అన్నీ వస్తాయి. ఏమంటే సాధకుడికి, సాధకురాలకి, గృహస్థులకి ఉండాల్సిన లక్షణాలు కొన్ని ఉండాలి. అమ్మవారు అన్నీ ఇస్తుంది. ఇది ఇవ్వదు అనడానికి లేదు. ఈ కామ్యం నెరవేరదు అనడానికి లేదు.
ప్రారాబ్ధ కర్మ వల్ల లేట్ అవుతుంది తప్ప, మన ప్రారాబ్ధ కర్మ వల్ల ఇబ్బంది తప్ప, ఆమె ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది ఆమె పాదాలను పట్టుకున్న తర్వాత. అంతే. అంతే. మనసు ప్రశాంతంగా పెట్టుకొని మన ఏమంటారు ఏకాగ్రత అంతా ఒక చోట పెట్టుకొని మన లెవెల్ బెస్ట్ ట్రై చేయాలి ముందుగా మారడానికి. మన సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా అంతా మంచిగా జరుగుతుంది. అండ్ మీరు చెప్పినట్లుగా కూడా మిస్టేక్స్ వస్తాయి అని చెప్పేసి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందుగా మనం ఎంతవరకు నేర్చుకుంటున్నామో, మనం ఎంత ట్రై చేస్తున్నాం మిస్టేక్స్ లేకుండా చదవడానికి అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. అంతేమా, మనం ప్రయత్నం అయితే విడవకూడదు. ప్రయత్నం చేయకూడదు. ప్రయత్నం చేస్తూ పోతే ఫలితం భగవంతుడు ఇస్తాడు. ఈ ప్రయత్నంలో కూడా మనల్ని కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకటి ఏంటంటే మనం నిత్య విద్యార్థి, జీవి అనేవాడు నిత్య విద్యార్థి. అంటే అవును. స్కూల్కి వెళ్ళి చదువుతామని కాదు, ఉమ్. జీవిత పాఠంలో కూడా మనం నేర్చుకుంటూ పోతాం. అవును. కొన్ని పాఠాలైతే, కొన్ని గుణపాఠాలైతే, కొన్ని మనకి ఎగ్జాంపుల్స్ గా మిగిలిపోతాయి, కొన్ని మంచి అనుభవాలైతే, కొన్ని చేదు అనుభవాలైతే. అవును. అంతే, ప్రతిదీ మనం నేర్చుకుంటూ వెళ్ళడమే. ఉమ్. ఇది కూడా మంచిగా నేర్చుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే చాలా మంచిది. ఉమ్. అంతే కదా. అంతే అంతే. మనం ఏం చెప్తున్నాం, చెయ్యొద్దు అనలేదు, ఉమ్. కరెక్ట్ గా చేయండి అని చెప్తున్నాం. అవునవును. అంతే. ఖచ్చితంగా మా లలిత సహస్రనామం గురించి అన్ని ప్రశ్నలకు కూడా ఎంతో వివరంగా చెప్పి మా సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః అమ్మ.